హాయ్ ఫ్రెండ్స్. శ్రీను రాజాలు ఇద్దరు ఒకే బ్యాచ్లో రైల్వే బుకింగ్ క్లర్కులుగా ఉద్యోగంలో చేరారు. ఇద్దరి వయసు దాదాపు సరిసమానంగానే ఉంటుంది. ఇద్దరూ ట్రైనింగ్లోనే ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. విజయవాడలో ట్రైనింగ్ పూర్తయిన తరువాత రాజమండ్రిలో పోస్టింగ్ ఇచ్చారు వీళ్ళిద్దరికీ. నిజానికి వేరు స్టేషన్లకి పోస్టింగ్ వస్తే లంచం ఇచ్చి మరీ ఇద్దరు ఒకే స్టేషన్కి మార్పించుకున్నారు. స్టేషన్ ఎదురుగుండా ఉన్న సందులో రైల్వే ఆఫీసర్లు అందరూ కలిసి కట్టుకున్న అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను అద్దెకి తీసుకుని అందులోకి దిగిపోయారు వీళ్ళిద్దరూ. ఆ ఫ్లాట్ ఓనర్ అయిన పురుషోత్తమరావుకి విజయవాడ ట్రాన్స్ఫర్ కావడంతో ఇంటిని వీళ్ళకి అద్దెకు ఇచ్చి అక్కడికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. అలాగే అక్కడ ఉన్న చాలామంది ఓనర్లకు కూడా ట్రాన్స్ఫర్ కావటంతో ఎవరికి వారు వాళ్ళకు ఉన్న ఫ్లాట్స్ అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ అంతా బాగానే ఉంది కానీ శ్రీను రాజాలు ఇద్దరికీ వంటకు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతూ ఉండేది. దాంతో వారు అద్దెకి దిగిన ఇంటి ఓనర్ గారి పెళ్ళామైన సుభద్రాదేవి గారు తన దగ్గర పనిచేసే పని మనిషి స్వరాజ్యాన్ని వీళ్ళిద్దరి దగ్గర పనికి కుదిర్చి వెళ్ళిపోయింది. స్వరాజ్యం మొగుడికి రైల్వే బ్రిడ్జీలు కట్టే కంపెనీలో ప్యూను ఉద్యోగం. అందుకోసమని సైట్లో ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా పని మీద వెళ్ళిన అతగాడు నెలల తరబడి అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. పిల్లల స్కూల్ కోసమని స్వరాజ్యం మాత్రం రాజమండ్రిలోనే ఉంటూ 4 ఇళ్లల్లో పాచి పనిని చేసుకుంటూ బ్రతుకుతుంది. పురుషోత్తమరావు గారి ఇంటి పక్కనే ఉన్న మున్సిపాలిటీ వారి భూమిలో ఒక గుడిసెను వేసుకుని అందులోనే ఉంటుంది స్వరాజ్యం. స్వరాజ్యంలాగే చాలామంది ఆ భూమిలోనే గుడిసెలను వేసుకుని సెటిల్ అయిపోయారు. అయితే స్వరాజ్యం పెద్దగా చదువుకోలేదు కాబట్టి వేరే గత్యంతరం లేక ఇళ్లల్లో పనికి కుదిరింది. దాంతో రాజా శ్రీనులు ఇద్దరికీ చాలా వరకు సమస్యలు తీరిపోయాయి. చేరిన కొద్ది రోజులకే స్వరాజ్యం వాళ్ళు ఇద్దరితో, బాబు మీకు హోటల్ భోజనం పడదు, నన్ను వంట చేసి పెట్టమంటారా అని అడిగింది. ఎన్ని రోజులని బయట ఫుడ్ తినగలం, పైగా హెల్త్ కూడా పాడైపోతుందని భావించిన వాళ్ళు ఇద్దరూ సరే అని సంతోషంగా ఒప్పేసుకున్నారు. దాంతో స్వరాజ్యం వంటతో పాటుగానే మిగతా పనులు అన్నింటినీ కూడా చాలా చక్కగా చేసి పెడుతూ ఉండేది. వీళ్ళిద్దరూ తినగా మిగిలిన భోజనాన్ని మాత్రం రాత్రికి ఇంటికి పట్టుకెళుతూ ఉండేది. స్వరాజ్యానికి ఒక 30 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. తెల్లటి తెలుపు రంగులో ఉండే స్వరాజ్యం చూడటానికి బంగినపల్లి మామిడి పండులా నిగనిగలాడిపోతూ ఉంటుంది. పైగా తనకి చిన్న వయసులోనే పెళ్లి చేసేయడంతో ఆమె అప్పుడే 2 పిల్లలకు తల్లి కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ కాన్పు వద్దు అనుకున్న స్వరాజ్యం అక్కడితో జాగ్రత్త పడి ఆపరేషన్ను కూడా చేయించేసుకుంది. రాత్రిపూట మాత్రం తన భర్త తన దగ్గర లేడు అన్న కారణంతో చాలా బాధపడుతూ ఉండేది. అటువంటి సందర్భంలోనే ఏం చెయ్యాలో తెలియక మనోవేదనకు గురవుతూ ఉండేది స్వరాజ్యం. ఎంతో హుషారుగా పనులన్నింటినీ చక్కబట్టే స్వరాజ్యం ఇంటి పనులు అన్నింటినీ చేస్తున్నప్పుడల్లా దాని నడుము వంపు సొంపులను చూస్తూ చొంగ కార్చుకునేవాళ్ళు శ్రీను రాజాలు ఇద్దరు. ఊరిస్తున్న స్వరాజ్యం వంపు సొంపులను చూసి ఎప్పటికప్పుడు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. దాంతో వారి ఇద్దరికీ అక్కడికక్కడే ఆమెను కసితీరా అనుభవించాలి అన్నంత ఉద్రేకం వచ్చేస్తూ ఉండేది. కానీ అది ఎక్కడ అరిచి గోల చేస్తుందేమో అని మౌనంగా బుద్ధిమంతుల్లాగా ఉంటూ ఉండేవారు. ఇంకా శ్రీను రాజాలు ఇద్దరికీ వాళ్ళు చేస్తున్న పని ఎప్పుడూ వేరే షిఫ్టుల్లో ఉంటూ ఉండేది. దాంతో ఎవరో ఒకరు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు. శ్రీను ఇంటి దగ్గర ఉంటే రాజా డ్యూటీలో ఉండేవాడు, లేదు అంటే రాజా డ్యూటీలో ఉంటే శ్రీను మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి డ్యూటీ చేసి వచ్చి లుంగీ కట్టుకుని ఒళ్ళు తెలియకుండా మంచం మీద పడుకుని ఉన్నాడు శ్రీను. అలా అచేతనంగా పడుకుని ఉన్న శ్రీనును చూసిన స్వరాజ్యానికి ఒంట్లో కరెంటు ప్రవహించినంత పని అయితే అయ్యింది. పైగా తన భర్త ఊరెళ్ళి అప్పటికే 2 నెలలు కావస్తోంది కూడాను. అలా చాలా రోజులుగా తన కోరికలన్నింటినీ కంట్రోల్ చేసుకుని బ్రతుకుతున్న స్వరాజ్యం శ్రీనుని ఆ పరిస్థితుల్లో చూసేసరికి ఇక తట్టుకోలేక ఏదైతే అది అయ్యిందిలే అనుకుని శ్రీను దగ్గరికి వెళ్ళి అతగాడిని తమకంగా అల్లుకుపోయే ప్రయత్నాన్ని చేయసాగింది.
దాంతో అప్పటి వరకు డ్యూటీ చేసుకుని వచ్చి అలసిపోయి నిద్రిస్తున్న శ్రీనికి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థమే కాలేదు. స్వరాజ్యం చేస్తున్న చిలిపి చేష్టలతో మెలకువలోకి వచ్చిన శ్రీను తాను చూస్తుందంతా నిజమేనా, లేదంటే ఏదైనా కలగాని కంటున్నానా అనే భ్రమలోనే ఉండిపోయాడు. అప్పటికే బాగా చొరవ తీసుకుని తనపైన ముద్దుల వర్షాన్ని కురిపిస్తున్న స్వరాజ్యాన్ని చూసిన శ్రీను కూడా ఇక దొరికిందే అవకాశం అనుకుని స్వరాజ్యం ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి ఆమెతో అల్లరి ఆటలను ఆడటం ప్రారంభించాడు. అలా చాలా కాలంగా భర్తకు దూరంగా ఉండి భర్త ప్రేమకు దూరమైన స్వరాజ్యం సడన్గా శ్రీను వ్యామోహంలో పడి పులకింతలకు గురయ్యింది. అప్పటి నుండి వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే రాజా టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. రాజా వెళ్ళిపోయిన కొంచెం సేపటికే ఇంకా ఎవరూ రారులే అనుకున్న శ్రీను స్వరాజ్యములు ఇద్దరూ కలిసి తమను తాము మైమరచిపోయి ఆనందలోకాలలో తేలిపోవటం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఫైల్ మర్చిపోయినందుకు మరలా ఇంటికి తిరిగి వచ్చాడు రాజా. అదే సమయంలో శ్రీను స్వరాజ్యంలో ఇద్దరూ తన్మయత్వంతో ఒకరిపై మరొకరు తమ తమ అదరచుంబామృతాన్ని వర్షంలా కురిపించుకుంటూ సుఖసముద్రంలో పూర్తిగా మునిగి తేలిపోతూ ఉన్నారు. ఆ సంఘటనను అనుకోకుండా అకస్మాత్తుగా చూసేసిన రాజా ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని రాజాకు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏంటిది, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ భాగోతం? నా స్నేహితుడి కంటే పెళ్ళి కాలేదు, నువ్వు పెళ్ళైన దానివి, నీ బుద్ధి ఏమైంది అంటూ స్వరాజ్యానికి క్లాస్ పీకే ప్రయత్నాన్ని చేశాడు రాజా. పైగా ఈ విషయం గాని నీ భర్తకు తెలిసిందంటే ఏం జరుగుతుందో కొంచెమైనా ఆలోచించావా అంటూ స్వరాజ్యాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు రాజా. వెంటనే, వద్దు బాబు, ఇంత పని మాత్రం చేయకండి, నా కొంప కొల్లేరైపోతుంది, నా బ్రతుకు నాశనం అయిపోతుంది, నా పిల్లలు ఇద్దరు అనాథలైపోతారు, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపోండి, మీకు ఏం కావాలన్నా ఇస్తాను అంటూ రాజాని బ్రతిమలాడటం మొదలుపెట్టింది స్వరాజ్యం. స్వరాజ్యం మాటలను విన్న రాజా ఒక్కసారి ఆమెను పైనుంచి కింద వరకు యగాదిగా చూశాడు. మరి వాళ్ళు ఇద్దరినీ అలా చూసిన కారణంగానో లేదంటే ముందు నుంచే స్వరాజ్యం మీద ఆశ ఉండటం వలనో తెలియదు కానీ అకస్మాత్తుగా స్వరాజ్యం భుజం పైన తన చేతిని వేశాడు రాజా. పైగా తన స్నేహితుడు శ్రీనుతో మాట్లాడుతూ, నీ డ్యూటీకి టైం అవుతుంది కదరా, ఇంకా ఇక్కడ ఏం పని నీకు, వెంటనే బయలుదేరి వెళ్ళు అంటూ శ్రీనుని డ్యూటీకి పంపించేశాడు రాజా. అలా శ్రీనుని డ్యూటీకి పంపించేసిన రాజా అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వరాజ్యంతో తాను కూడా ఆ రోజు తన ముచ్చట మొత్తాన్ని పూర్తిగా తీర్చుకున్నాడు. అలా అద్దెకు దిగిన వాళ్ళ ఇంట్లోకి పని మనిషిగా వచ్చిన స్వరాజ్యంతో శ్రీను రాజాలు ఇద్దరూ కలిసి ఎంతో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉండేవారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.